ఓకే అండి. మొదటిసారిగా ప్రవీణ్ గారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు మనము ఎందుకు మొదటిసారిగా ఇలా లైవ్లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? కరెక్టే. ఇది మొదటిసారే. ఎందుకు అనంటే చాలా సార్లు మన లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వేరు వేరు ఛానల్స్ మాధ్యమంలో మనం చేసాం. ఉదాహరణకు రక్షణ లైవ్ మాధ్యమం కానీ, అలా టీవీ మాధ్యమంగా. కానీ మొట్టమొదటిసారిగా ఫేస్బుక్ మరియు యూట్యూబ్లలో లైవ్ ప్రోగ్రామ్ ఇలా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎలా ఉన్నాయి అంటే, సంఘం లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా సంఘం బయట నుంచి వస్తున్నటువంటి దుర్బోధల పైన, లేకపోతే దుర్బోధల కారణంగా ప్రభావితం చెందుతున్నట్లుగా గమనిస్తున్నాం. ఉదాహరణకు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా సంఘం లోపల ఉన్నటువంటి ప్రజలను, సంఘం లోపల ఉన్నటువంటి సహోదరులను ఫోకస్ చేస్తూ ఏమి చేయాలి, ఏం చేయకూడదు అన్నది మనం ఎప్పుడు చేయలేదు. ఎందుకు అనంటే, సంఘము వారికి ఉన్నటువంటి ఆలోచనలు థియోలాజికల్ గా వాళ్ళు నిర్ణయించుకోవాలి అని నేను నమ్మాము ఎప్పుడైనా సరే. అదే స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళాం. అయితే ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే క్రైస్తవ మూల సిద్ధాంతాలకు, ముఖ్యంగా రక్షణ, ముఖ్యంగా యేసుక్రీస్తు దైవత్వం, ముఖ్యంగా త్రిత్వమైనటువంటి దేవుడు, ముఖ్యంగా దేవుని లేఖనాల పైన జరిగే దాడి, ఇలాంటివి జరిగే సమయంలో మాత్రం తప్పకుండా స్పందించి సరైన జవాబు లేఖనాభిప్రాయం, లేకపోతే లేఖనాధారంగా, లేఖన దృక్పథంలో ఇవ్వాలి అన్నది సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఎప్పుడు నమ్ముతూ వచ్చింది. అదే చేస్తూ వచ్చాం కూడా. మీకు అందరికీ తెలిసినట్లుగానే ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణకు, ఒక వ్యక్తిని కించపరచడానికి, ఒక వ్యక్తిని నాకంటే తక్కువగా చూపించాలి అని సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫు నుంచి ఏ వక్త ఎప్పుడు మాట్లాడలేదు. ఇది ప్రాథమికంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఈరోజు ఎందుకు మరి యూట్యూబ్ మాధ్యమంగా, అలాగే ఫేస్బుక్ మాధ్యమంగా మన సహోదరులందరికీ హుటాహుటిని చెప్పాల్సి వచ్చింది అని అంటే, దీన్ని వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టి ఇంత సమయం కూడా లేదు. ఎందుకు అంటే, ఒక రకమైనటువంటి మెసేజ్ ఈ సోషల్ మీడియాస్లో వచ్చేసింది. ఎలాంటిదంటే, అది సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారు కూడా జన్మపాపం ఉందో లేదో తేల్చుకోని పరిస్థితిలో ఉన్నారేమో, లేకపోతే జన్మపాపము అన్నటువంటి అపోహలు ఏవైతే క్రియేట్ చేశారో మరి సోషల్ మీడియాస్లో, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం సాక్షి అపాలజెటిక్స్ మీడియా వారు చేస్తున్నారు అన్నట్లుగా కొంతమంది పోస్టులు పెట్టడం. అలాగే ఇంకొంతమంది, అంటే ఇక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా పేర్లు తీసుకోను, ఇంకొంతమంది మేము మీరు ఒకటే అన్నట్లుగా ముందు వచ్చి మాట్లాడటం, డిస్కస్ చేయటం, ఆ తర్వాత వెళ్ళి లైవ్లలో మేము వాడిని పిలుస్తున్నాం, వీళ్ళు పిలుస్తున్నాం అని తొడగొట్టడం, ఇలాంటివన్నీ ఏంటంటే అసభ్యకరంగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో తప్పకుండా మరి క్రైస్తవ సంఘాన్ని ఏ ఆలోచన అయితే కలవరపెడుతోందో ఆ ఆలోచనని నిలువరించాల్సిన పని ప్రతి క్రైస్తవుడికి ఉంది. కాబట్టి క్రైస్తవ సంఘానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఏదైనా ఉంటే, ముఖ్యంగా క్రైస్తవ సిద్ధాంతంలో రక్షణను గురించినటువంటి సిద్ధాంతము, దేవుని దేవత్వం గురించి, లేదా యేసుక్రీస్తు దేవత్వం గురించినటువంటి సిద్ధాంతము మొదలైన మూల సిద్ధాంతాలను అటాక్ చేసే సంఘం బయట నుంచి వచ్చినటువంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో వాటిని ఎన్నటికీ సహించేది ఉండదు. ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా లేఖనాధారంగా సమాధానం చెప్పి తీరుతాం. అందుకోసమనే ఈ లైవ్ మనం చేస్తున్నాం, మీకు తెలిసినట్లుగానే. ఓకే. అయితే నాకు ఒకటి ఎంతకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఇప్పుడు ఈ టాపిక్ గురించి మన జన్మ పాపం ఉందా అన్నటువంటి విషయంలో నేను కొన్ని సంవత్సరాలుగా వింటూ వస్తున్నాను. ఏంటంటే, అసలు తల్లిదండ్రుల కలయికే పాపము అని క్రైస్తవులు అంటున్నట్లుగా, జన్మ పాపం ఉంది అని నమ్మేవారు అంటున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. అసలు క్రైస్తవులు అనబడినటువంటి వారు, లేకపోతే బైబిల్ నమ్ముతున్నటువంటి విశ్వాసులు అనని మాటలు అంటున్నట్లుగా చెప్తూ, అసలు వీళ్ళంతా తప్పు చెప్తున్నారు అని చెప్పడం మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి అపోహలు ఇంకా మీరు గమనించినవి ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. నిజానికి చెప్పాలి అని అంటే, క్రైస్తవ సముదాయంలో క్రైస్తవేతర భావజాలం చొచ్చుకొని వచ్చింది. ఇది క్రీస్తు శకము 300, అంటే క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే ఈ భావజాలం లోపలికి వచ్చేసింది. ఈ పిడివాదం ఏదైతే ఉందో అది కొత్తగా వచ్చిందేం కాదు మన దేశంలోనికి. ఈ పిడివాదం
క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే పెలేజియస్ అనే ఒక దుర్బోధ తీసుకొచ్చిన వ్యక్తి సంఘంలో ఉన్నాడు. పెలేజియస్ ఏం చేశాడు అని అంటే, ఈ రోజు యూనిటేరియన్లుగా చెప్తున్న వాళ్ళైనా సరే, ఈ రోజు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్తున్న వాళ్ళైనా సరే, వీళ్ళు పెలేజియస్ చెప్పిన సిద్ధాంతాన్ని తెలుసో తెలియకో అరువు తెచ్చుకున్న వాళ్ళే. వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, యేసు క్రీస్తు మూలముగా వచ్చినటువంటి రక్షణను ఏదో ఒక రకంగా సాతానుడు దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. ఆ దొంగిలించే ప్రయత్నంలోనే ఒక మానవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి రక్షణను కల్తీ చేయటానికి, ఒక మానవుడి ద్వారానే కాకుండా మిగిలిన పనుల ద్వారా కూడా, అంటే పాపము చేయకుండా ఉండటము నీతి క్రియ అయితే, ఆ నీతి క్రియ ద్వారా కూడా నువ్వు రక్షింపబడవచ్చు అన్నటువంటిది దుర్బోధను పెలేజియస్ మొట్టమొదటిసారిగా సంఘంలోనికి తీసుకొచ్చాడు. పెలేజియస్ కు మరియు ఆగస్టిన్ గారికి మధ్య ఈ విషయమై మంచి ఒక డిబేట్ కూడా జరిగినట్లుగా హిస్టారికల్ గా మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, పుస్తకాలు కూడా రాసుకున్నారు. అయితే సంఘము ఈ బోధ చేసేవారిని, ఏ బోధ చేసేవారిని, కేవలము యేసుక్రీస్తు మాత్రమే రక్షణ అని చెప్పకుండా, నీతి క్రియలైనటువంటి పాపము చేయకుండా ఉండటము అనే మార్గం ద్వారా కూడా మనం పరలోకానికి వెళ్ళగలం, మనకు రక్షణ వస్తుంది అని చెప్పే దుర్బోధ ఏదైతే ఉందో, దాన్ని క్రైస్తవ ఆలోచనగా, క్రైస్తవ బోధగా సంఘం ఏనాడు దాన్ని అంగీకరించలేదు. దాన్ని క్రైస్తవేతరులుగానే చూశారు. అయితే అలా చెప్తున్న వాళ్ళందరూ క్రైస్తవేతర భావజాలాన్ని ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అరువు తెచ్చుకున్నారు. మన వాళ్లే, మన సొంత వాళ్లే అయినప్పటికీ ఇస్లాం నుంచి కొంత, పెలేజియస్ నుంచి కొంత, ఇంకెవరో నుంచి కొంత తీసుకుని వచ్చి క్రైస్తవ సంఘంలో మేము క్రైస్తవులమే అని చెప్తూ, క్రైస్తవ నాయకులం అని చెప్పుకుంటూ చలామణి అవుతూ, తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ, ప్రజలను మభ్యపెడుతూ, ప్రజల్లో గలిబిలి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు లేపినటువంటి అపోహలలో కొన్ని అపోహలు ఏంటంటే, తల్లిదండ్రుల కలయిక అన్నది పాపం అని క్రైస్తవులు చెప్తారు. ఏ క్రైస్తవుడు చెప్పాడండి? ఏ థియోలాజియన్ చెప్పాడు? ఎవరు, ఏ క్రైస్తవుడు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో క్రైస్తవ భావజాలాన్ని ఆర్థడాక్స్ గా నమ్మే ఎవరు కూడా క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా తల్లిదండ్రులు కలిస్తే పాపం అని, స్త్రీ పురుషుల కలయిక, ముఖ్యంగా లైంగిక సంపర్కం పాపం అని చెప్పరు. వివాహ సంబంధంలో ఉన్నంత వరకు అది పాపం కాదు అని చెప్తారు. భార్యాభర్తల కలయిక ఏనాటికి పాపం కాదు. ఆ పాపం ద్వారా, ఆ కలయిక ద్వారా పుడుతున్నాం కాబట్టి పాపం చెప్తున్నారు అన్నది అపోహ. అలాంటి అపోహ ఏ క్రైస్తవులు చెప్పరు. రెండవది, శరీర అవయవాల్లో పాపం ఉంటుందని మీరు చెప్తారు. ఎవరు చెప్పారండి? ఏ శరీర అవయవాల్లో పాపం ఉంటుందని ఎవరు చెప్పారు? దేవుని వాక్యము చెప్పదు, క్రైస్తవులు చెప్పరు. దేవుడే మనల్ని పాపులుగా పుట్టిస్తున్నాడంట అని కూడా అపవాదు సృష్టిస్తారు. ఎవరు చెప్పారు దేవుడు పాపులు సృష్టిస్తారని? బైబిల్ చెప్పదు, క్రైస్తవ సంఘము చెప్పదు. ఏ క్రైస్తవ సంఘం చెప్పిందో కొన్ని ఎవిడెన్షియల్ గా చూపించగలరా అంటే చూపించలేరు. కానీ ఇలా ఈ అపవాదు వేసే వాళ్ళు చెప్పిన మాటలు ఎవిడెన్షియల్ గా మన దగ్గర పుస్తకాలలో ఉన్నాయి, తెలుగు భాషలోనే రాసి పెట్టారు. అలాంటి వారిని ఈ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లైవ్ కార్యక్రమం గుండా, ముఖ్యంగా వారందరికీ డాడీ అని పిలువబడుతున్న వ్యక్తిని నేను ఈరోజు సాక్షి అపాలజెటిక్స్ తరఫు నుండి చర్చకు ఆహ్వానిస్తున్నాను. డాడీ గారిని పిలుచుకురండి, డాడీ గారితోనే మాట్లాడదాం. ఎందుకంటే పిల్లలతో మాట్లాడినా కానీ డాడీ గారు లాస్ట్కి వచ్చి నేను ఉన్నాను అంటారు. దాని బదులు ముందే డాడీ గారితో మాట్లాడితే ఈ అపోహలన్నీ పోతాయన్నది నా అభిప్రాయం. ఓకే. ఇంకోటి కూడా నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు బాప్తిజం తీసుకున్నటువంటి విశ్వాసుల పుట్టేటువంటి పిల్లలు పరిశుద్ధులని, అంటే బాప్తిజం తీసుకుంటే మనం ఏదో పరిశుద్ధమైనట్టు, ఆ తర్వాత అంటే పూర్తిగా పరిశుద్ధులుగా మారినట్లుగా, తర్వాత పుట్టేటువంటి పిల్లలు పరిశుద్ధులు అన్నటువంటి నింద కూడా మనం అంటున్నామని చెప్పి వీళ్ళు సృష్టించడం మనం వింటాం. ఇది జన్మ పాపము అన్న పేరు ఏదైతే ఉందో ఆ పేరు నిజానికి ఇలాంటి ఆలోచనలు తీసుకొని రావడానికి కారణమవుతుంది. క్రైస్తవ సంఘాలు జన్మ పాపం అన్న పేరు పెట్టలేదు, వీళ్ళు ఎక్కడి నుంచి పెట్టుకున్నారో తెలియదు. క్రైస్తవ సంఘాలు తెలుగులో కూడా జన్మ పాపం అని పెట్టలేదు, క్రైస్తవ సంఘాలు మూల పాపం అనే పెట్టారు. అయితే ఇలాంటి మాటలు మాట్లాడేవారు థియోలాజికల్ గా జన్మ పాపం అని దాన్ని ప్రచురితం చేశారు. తెలుగు భాషలో ప్రచురితం చేశారు. తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో ఒరిజినల్ సిన్ అనే ఉంది, అంటే మూల పాపం అని ఉంది. మూల పాపం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జన్మించటం ద్వారా వచ్చిన పాపము కాదు, స్త్రీ పురుషుల వల్ల వచ్చిన పాపము కాదు, ఇక అలా జన్మించిన పిల్లలకు బాప్తిసం ఇస్తే పోయే పాపము కాదు, బాప్తిసం తీసుకోకపోతే ఉండే పాపము కాదు. ఈ పాపము స్వభావ సిద్ధంగా ఉంది. అందుకనే దీని డెఫినేషన్ మనం తెలుసుకోవాలి.
ఏంటి మూల పాపం అంటే ఏంటి, అసలు జన్మ పాపం అంటే ఏంటి అనే ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ మనం ఒక నిర్వచన రీత్యా ఇస్తే బాగుంటుంది. తప్పకుండా మనకు తెలిసినట్లుగానే జన్మ పాపము అన్నది ప్రచురితమైనటువంటి పదం మాత్రమే, పాపులర్ అయినటువంటి పదం మాత్రమే. నిజానికి దాన్ని మూల పాపం అనాలి, లేకపోతే ఆదాము వలన వచ్చినటువంటి పాపం అనాలి, లేకపోతే ఆదాము అసలు పాపము అనాలి. మీరు అన్నట్లుగా జన్మ పాపము కాదు. జన్మ పాపము అన్నది పాపులర్ వర్డ్ అంతేకాని జన్మ పాపము అంటే పుడితే వచ్చే పాపమా అన్నది కాదు. అవకాశం ఉంది. అస్సలు లేదు, అస్సలు లేదు. అసలు ఒరిజినల్ వెళ్తే తెలుగులో అన్ని కాలాల్లో అందరూ అన్ని చోట్ల తప్పక కలిగి ఉండేదాన్ని స్వభావం అనిపిస్తారు. ఉదాహరణకు అన్ని కాలాల్లో ప్రజలు ఆలోచిస్తారు కదా, ఆలోచన అనేది ఒక స్వభావం. అన్ని కాలాల్లో ప్రజలు అందరూ అన్ని చోట్ల ఊపిరి పీల్చుకుంటారు కదా, అదొక స్వభావం. అన్ని కాలాల్లో అన్ని చోట్ల అందరూ కూడా భావనలు కలిగి ఉంటారు కదా, అదొక స్వభావం. అలాగే అన్ని కాలాల్లో అన్ని చోట్ల అందరూ తప్పక కలిగి ఉంటారు ఒక స్వభావాన్ని. ఆ స్వభావము బైబిల్ చెప్పే విధంగా పాపము చేసే స్వభావం. సో ఊపిరి పీల్చడము, ఆలోచించడము, భావనలు కలిగి ఉండడము లాంటిది స్వభావం అంటాం. అలాగే పాపము కూడా స్వభావ రీత్యా అందరిలోనూ అన్ని చోట్ల అన్ని కాలాలలో ఉంది కాబట్టి దాన్ని మూల పాపముగా పిలిచాం. ఇది దాని డెఫినిషన్. అంటే మీరు అనేది బేసిక్గా ఏంటంటే పుట్టిన ప్రతి మనిషికి కూడా పాపపు స్వభావం అనేది ఉంటుంది. తప్పకుండా పుట్టిన ప్రతి మనిషి పాపపు స్వభావము కలిగే పుడతాడు. సో దాన్ని దేవుని వాక్యం చెప్పే సత్యం. దాన్నే జన్మ పాపం అంటావా? దాన్ని జన్మ పాపము అని మీరు పిలవాలి అని అనుకుంటే పిలవచ్చు, కానీ దాన్ని మూల పాపము అన్నది థియోలాజికల్ గా బెటర్ వర్డ్. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి, జన్మ పాపంలో మనము కొన్ని ప్రశ్నలు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైతే లేదంటున్నారో ఈ మూల పాపం అనేటువంటిది అసలు లేదనేటువంటి వాళ్ళు మాట్లాడే కొన్ని వాదనలు ఉదాహరణకు చూద్దాం. మీరు అనుమతిస్తే నేను డెఫినేషన్ చెప్పాను, దానికి ఆ డెఫినేషన్ చెప్పడానికి కావలసిన వాక్యాధారం ఏంటో నేను చెప్తాను. ఎందుకని క్రైస్తవ సమాజం పెలేజియనిస్టుల లాగా లేకపోతే పిడివాదుల లాగా జన్మ పాపం ఉంది అని అంటున్నారు అన్నది చెప్తాను. పిడివాదులు ఏమంటున్నారు? జన్మ పాపం అని మంత్రం మాట్లాడి లేదు అంటున్నారు. మనమేమంటున్నాము, లేదా క్రైస్తవులు ఏమంటున్నారు అంటే దేవుని లేఖనాల ఆధారంగా ఏ పాపం అయితే ఉందో అది మనుషులకు మూలతః వచ్చింది అని అంటున్నాం. దీని గురించిన వివరణ నేను చెప్తాను. ఉదాహరణకు ఆదికాండం 6వ అధ్యాయం 3 నుంచి చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయం 3 నుంచి చూస్తే 5-6 వచనాల వరకు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. నరులు అంటే ఎవరు? మనుషులు. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, అంటే ఇన్ యువర్ ఎంటైర్ బీయింగ్, ఇన్ యువర్ ఎంటైర్ హార్ట్, ఇన్ యువర్ ఎంటైర్ థింకింగ్, నీ ఆలోచన, నీ హృదయం, నీ నీ ప్రతి ఒక్కటి ఎంటైర్ బీయింగ్ ఎల్లప్పుడూ, అంటే అన్ని కాలాల్లో, రైట్, అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. దీన్నే ఏమంటున్నామంటే మనం జన్మ పాపము లేక మూల పాపం అంటున్నాం. ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని యెహోవా చూచాడు. నరులందరికీ ఉన్నటువంటి సమస్య ఇది. ఈ మాటల్ని కేవలం ఒక వచనం నుంచి ఎప్పుడు కూడా డాక్టర్ కట్టం కదా మనం. కాబట్టి వాక్య సారాంశం సత్యం అంటాం. కాబట్టి మిగిలిన వాక్యాలు కూడా చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2 నుంచి 3 వరకు చూస్తే, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అంటూ ఎవరు? యోబు చెప్తున్నాడు. ఇక్కడ యోబుతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు అని మళ్ళీ బుకాయించడానికి కూడా వీల్లేదు. యోబు చెప్పిన వాళ్ళు కరెక్ట్ అని దేవుడు తర్వాత నన్ను నిర్ధారించాడు కూడా. అంటే నరుడు దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడలేడు. వాడు చిన్నప్పుడైనా చచ్చిపోయేటప్పుడైనా, బాప్తిసం తీసుకున్నా బాప్తిసం తీసుకోకపోయినా, బాప్తిసం తీసుకుంటే నిర్దోషిని వాడు చేసిన వాని స్వంత దీని వల్ల కాదు, దేవుడు ఇచ్చినటువంటి
పరిశుద్ధత అన్నటువంటి వరం ఉచితముగా ఇచ్చినటువంటి నీతిమంతునిగా తీర్చబడినటువంటి వరం కారణంగా తప్ప మనుష్యుడు స్వతహా తన సొంత క్రియల చేత, తన సొంత అనుభవం చేత, తన సొంత క్షమత చేత ఎప్పటికీ దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడలేడు. అలాగే కీర్తనల గ్రంథం 143:2, అలాగే సామెతల గ్రంథం 22:15. ఉదాహరణకు బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. స్వభావం అంటే ఏంటి? ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చేస్తే వస్తుందా, లేకపోతే స్వభావంతో చేస్తారా? స్వభావం ఉంటేనే చేస్తారు. స్వభావం ఉంటే చేస్తారు. కనుక బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ఎక్కడి నుంచి పుట్టింది అన్నది ప్రశ్న. శిక్షాదండము ఆయన నుండి తోలివేయు. అయితే బాలుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. బాలుడు అనగానే హెబ్రీ భాషలో ఉన్నటువంటి పదాన్ని తీసుకుని అది యవనుడు అనొచ్చు, లేకపోతే బాల్యావస్థ అని అనొచ్చు అంటూ కొంతమంది దీనికి కౌంటర్ చేస్తారు. కానీ దేవుని వాక్యం అంత ఈజీగా విడిచిపెట్టదు. దేవుని వాక్యం గాడ్స్ వర్డ్ ఇస్ సఫిషియంట్ టు రిఫ్యూట్ ఇట్స్ ఓన్ కాంట్రడీస్. ఉదాహరణకు కీర్తనల గ్రంథం 58:3 కీర్తనల గ్రంథం 58:3 చూస్తే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని అని ఉంటుంది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోతారు. తల్లి కడుపున పుట్టింది మొదలుకొని ఉంటారు. అక్కడ వాడిన ఇబ్రూ పదం ఏంటంటే మెర్రహెన్ మిబ్బెతెన్ అని ఉంటుంది. మెర్రహెన్ మిబ్బెతెన్ అంటే అర్థం ఏంటంటే తల్లి కడుపులో అంటే పురిటి పోసుకున్న వెంటనే ఆ బాల్యం గురించి మాట్లాడుతున్నాం. బాలుడు అంటే యుక్త వయసుకు వచ్చిన బాలుడని, పెరిగిన తర్వాత వచ్చిన బాలుడని, అంటే తప్పులు తెలిసిన బాలుడని, పెరిగిన తర్వాత పరిస్థితులు, వాతావరణము, లేకపోతే అతను పెరుగుతున్న సమాజాన్ని చూసి పాపం నేర్చుకుంటాడని కూడా వీళ్ళు చెప్తుంటారు. అస్సలు కాదు. సృష్టిలో ఉన్న పాపం చూసి నేర్చుకోవటానికి సృష్టిలో పాపం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మన ప్రశ్న. అది సృష్టిలో పాపం ఇలా వచ్చింది అని అంటే ఆదాము చేసిన పాపము కారణంగా కేవలం ఆదాము మాత్రమే కాదు, సృష్టి యావత్తు తన విమోచన కొరకు మురుగుచున్నది అని దేవుని వాక్యం ఎందుకు చెప్తుంది? ఆదాము చేసిన పాపం వల్లే భూమి శపించబడింది. రోమా 8లో సృష్టి యావత్తులోనూ పాపం ఉండటానికి కారణము మూల పాపము ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు నేల ఏ తప్పు చేసిందని మరి అంతే కదా, నేలతో ఏం తప్పు చేసింది అంతే కదా. సో ఒక్క మనుషుడు చేసిన పాపం వల్ల కరెక్ట్ సమస్త మానవాళికి పాప స్వభావం అనేది వచ్చింది. సృష్టి యావత్తు పతనావస్థ స్థితిలో ఉంది. కరెక్ట్. ఇది వాక్యం చెప్తున్నా. సృష్టిలో ఉన్నటువంటి ముఖ్యంగా మానవుడికి ఏదైనా అర్హత ఉంది అని అంటే అది తీర్పుకే అర్హత ఉంది, నాశనం అవటానికే అర్హత ఉంది. జడ్జిమెంట్ ఇది పాపపు స్వభావము కారణంగా నాశనమయ్యే అర్హత ఉంది. ఇదే ప్రసంగి 9:3 చూస్తే అందరికీ ఒకటే గతి సంభవించను, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉంది. బాల్యము నుండి గర్భములో పుట్టింది మొదలుకొని నరుల హృదయము చెడుతనముతో నిండి ఉంది. వారు బ్రతుకు కాలం అంతా వారి హృదయం ముందు వెర్రితనం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈ మధ్య ఒక ఆయన ఏమన్నారంటే లేదు ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఒక తల్లి స్నేహితురాలో ఎవరిదో ఒక గొలుసు పట్టుకున్నాడు అనుకోండి, గొలుసు పట్టుకుంటే అది దొంగతనం చేసినట్టు కాదు కదా ఆయన చెప్పాడు. ఇక్కడ ఇది ఏంటంటే ఒక సంకుచితమైనటువంటి ఆలోచన పద్ధతి. చట్టానికి దొరికేంత వరకు ఎవడైనా దొరే అయినా నేను చెప్తాను, చట్టానికి దొరికేంత వరకు ఎవడైనా దొరే. చట్ట వ్యతిరేకంగా చేస్తే నేరస్తుడు అవుతాడు. చట్టానికి వ్యతిరేకంగా పోయే దాని గురించి మనం పాపం అనట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే దేవుని నైజం, దేవుని ఉనికి, దేవుని క్యారెక్టర్ ఏదైతే ఉందో, నైతిక విలువ, నైతికత దేవునిది ఏదైతే ఉందో, దేవుని పరిశుద్ధత ఎదుట మన నీతి క్రియలు మురికి గుడ్డలు అంటున్నాడు. అది స్టాండర్డ్. నువ్వు పెట్టుకున్న చట్టం కాదు స్టాండర్డ్. చట్టం స్టాండర్డ్ లో తీసుకుంటే మనం ఎవరూ తప్పులు చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని విచారం చేయలేదు, ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు. నేను జైలుకి వెళ్ళినంత మాత్రం పరలోకి వెళ్తారా? అలా అంటే మీరు అనేది ఒక వ్యక్తి స్వభావం గురించి, కరెక్ట్, చేస్తున్న వాటి గురించి కాదు. అదే చిన్నపిల్లడు ఎగ్జాంపుల్ చూడండి. చిన్నపిల్లడికి ఒక బిస్కెట్ ఇవ్వండి, పక్కన నీ చేతిలో ఒక 3 బిస్కెట్లు పట్టుకోండి, వాడిద్ది నీది కూడా కావాలంటాడు. వాడికి ఎవరు నేర్పించారు? అది
స్వభావసిద్ధంగా వచ్చింది. అలాగే యాకోబు మరియు ఏశావులు తల్లి కడుపులో ఉన్నప్పుడు యాకోబు ఎందుకని ఏశావు కాలు పట్టుకున్నాడు, మడి పట్టుకుని లాగాడు? ఎవరు నేర్పించారు? నేను ముందు పుడతానని జ్యేష్ఠత్వం. ఏ విధంగా జ్యేష్ఠత్వ హక్కు కోసం మోసం చేసే పద్ధతి నేర్చుకున్నాడు? కరెక్ట్. చిన్న పిల్లల్లో లేదు అనటము అది మూర్ఖత్వం. అలా కాదు. దేవుని వాక్యరీత్యా చట్టానికి వ్యతిరేకంగా పోతేనే పాపులు కాదు, దేవుని స్టాండర్డ్ కు వ్యతిరేకంగా పోతే పాపులు. అందుకనే దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే, ఒకసారి చదువుతాను చూడండి. ఎవ్వరూ లేరు, ఏ ఒక్కరూ లేరు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏం చెప్తుంది? చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవడన్నా కానీ. 9వ అధ్యాయం, అలాగనే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రం కాదు, యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరూ పాపము చేసి, ఏ ఒక్కరు కూడా కాదు, అందరూ పాపం చేసి, యూదులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని, పాపం చేసి కాదు, పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసిన. పాపానికి లోనై ఉండటం అంటే ఏంటి? నేను మీకు లోనై ఉండాలి అని అంటే ముందు మీరు ఉండాలిగా. అవును, పాపం ఉంటేనే కదా లోనై, పాపం ఉంటేగా లోనయ్యేది. పాపం చేస్తే వచ్చింది అని చెప్పేవాళ్ళు ఇంత స్పష్టంగా కనిపించేది కనపట్లేదా? పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసిన. ఇందులో గురించి రాయబడినట్టుగా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడు ఒక్కడు లేడు, దేవుని వెదుకువాడు ఒక్కడు లేడు. ఇదే మూల పాపం అంటే. స్వభావరీత్యా మనిషి నీతిమంతుడు కాదు అని చెప్పటమే మూల పాపం. స్వభావరీత్యా మనిషి దేవుణ్ణి వెతికే గుణమున్నవాడు కాదు అని చెప్పడమే మూల పాపం. అలాగని ఆయన ఉదాహరణకు నేను 100 మంచి పనులు చేస్తాను, 100 మంచి పనులు చేస్తే నాలో మంచి ఉందా లేదా? ఉంది. ఎన్ని మంచి పనులు చేశావు అన్నది స్టాండర్డ్ కాదు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఆయన నీతికి ఆయన స్టాండర్డ్ కు సరితూగేట్లుగా నువ్వు ఉండగలవా? అలా లేని పక్షాన నువ్వు పాపివి. అందుకని మిస్సింగ్ ద మార్క్ అని కూడా పిలుస్తారు పాపాన్ని. సో దేవుడు చిన్నపిల్లలు పాపము చేయలేనంత మాత్రాన వారిలో పాప స్వభావం లేదు అని మనం అనలేము. పాప స్వభావం లేదు అని అనడానికి వీల్లేదు. ఏ చిన్నపిల్లలకు నువ్వు దొంగతనం చేసే కాలేజ్కి వెళ్ళరా అని పంపిస్తారు? నువ్వు దొంగతనం చేసే చిన్నబడికి వెళ్ళరా అని, లేకపోతే నర్సరీకి వెళ్ళరా అని పంపిస్తారు? వాడు నర్సరీకి వెళ్ళటానికి ముందే 2 సార్లు దొంగతనం చేస్తాడు. వాడు నర్సరీకి వెళ్ళటానికి ముందే ఇంట్లో కొట్లాడతాడు. తన తల్లి చేతిలో ఎత్తుకున్నంత వరకు అది మంచిని తెలుసు వాడికి. తన చెల్ల చేతిలో నుంచి నేను తీసుకున్నాను అనుకో ఏడుస్తాడు, అంటే ప్రతిఘటిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం? ఈ స్వభావం అంతా మరి పుట్టుకతోనే వచ్చింది, కాకపోతే ఇంకేంటి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిని కూడా ఒక్కొక్కసారి వాడు కాలుతో తంతాడు, తల్లిని కూడా చేత్తో గుద్దుతాడు, వాడు కోపం వస్తుంది. చిన్నపిల్లడు గిలితే కోపం రాదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం? అంతరంగంలో నుంచి వచ్చింది. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 21 వరకు చూస్తే స్పష్టంగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏంటి? నేను ఇంకా సిద్ధాంతం యొక్క నిర్వచనంలోనే ఉన్నాను. కాబట్టి విశ్వాస మూలమును మనం నీతిమంతులుగా తీర్చబడి అంటూ నీతిని గురించినటువంటి కాంటెక్స్ట్ ఇది. అంటే నీతి మరియు రక్షణను గురించినటువంటి కాంటెక్స్ట్. ఎక్కడ రక్షణ? కరెక్ట్. సో కేవలం విశ్వాసం మూలం రావాలి కదా. 12వ వచనం చూడండి. ఇప్పుడు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించునో. ఇది చదువుతారు, అక్కడే చదువుతారు, కానీ పాపం రాలేదు మరణం వచ్చిందంటారు. అక్కడ 2 ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ 2 ఉన్నాయి కదా. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చే అందరికి మరణం వచ్చింది అన్నారా? కాదు. ఒక మనుషుని ద్వారా పాపము అందరికి సంక్రమిస్తూ దాని ద్వారా మరణము అని అర్థం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. ఇప్పుడు మరణం సంప్రాప్తం కానుండి ఎవరు? ఇప్పుడు అందరికీ మరణం సంప్రాప్తం అవుతుంది అని అంటే అందరికీ పాపం సంక్రమించబడిందని కాదా అర్థం? అంతే కదా. దీన్నే మూల పాపం అంటారు. ఆదాం చేసిన పాపం వల్ల మరణం అందరికి వచ్చింది, ఎందుకంటే ఆదాం చేసిన అదే యాక్చువల్ గా మూల పాపం వల్లనే ఇలా జరిగింది. కరెక్ట్. ఇక్కడ ఒక మెలికే చాలా జాగ్రత్తగా ఎవరైతే మూల పాపము లేదు అని మాట్లాడుతున్నారో
ఈ విషయాన్ని బహుశా గ్రహించలేదేమో అన్నది నా ఉద్దేశం. ఎందుకు అంటే ఇక్కడ ఇన్ఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ సిలాజిజం 1, ఒక్క మనుషుల ద్వారా పాపం వచ్చింది. సిలాజిజం 2 అంటే దానికి రెండవ కారణం, రెండవ వాక్యం మనుషులందరూ పాపం చేశారు కాబట్టి అందరికి మరణం వచ్చింది. 3 యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది, ఒక మనుషుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది. ఇది 19వ వచనంలో ఉంటుంది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడదు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు. ఒకని అవిధేయత వలన మనకు పాపం వస్తే అన్యాయం అయితే దేవుని వైపు నుండి, ఒకని విధేయత వలన అంటే యేసుక్రీస్తు విధేయత వలన నాకు నీతి వచ్చింది అంటే కూడా అన్యాయమే కదా. ఇదే ముస్లింలు చెప్తారు. అదే చెప్తారు. వీళ్ళు ముస్లింలను సపోర్ట్ చేసేందుకే ఈ వేషం వేస్తున్నారా అని కూడా ఆలోచించాలి క్రైస్తవులు. లేదు అలా కాదు, కానీ నాకు అలా అనిపిస్తుంది. లేదు, వీళ్ళు ఏంటంటే ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని కారణం ఉన్న ముస్లింలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్మే ఈ విషయం నమ్మే దిశగా వెళ్తున్నారు. యాక్చువల్ ఇక్కడ ఏముంది, ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, పాపులుగా ఎప్పుడు వీళ్ళు చేయలేదు, చేయబడ్డారు. అవును, ఒకరి అవిధేయత వల్ల. అవును. సో మనుషులందరూ పుట్టుకతో పాప స్వభావం ఉండి పాపులా అంటే పాపులే అని చెప్పొచ్చు. దేవుని వాక్యం చెప్తాం, చెప్తుంది చాలా దేవుని వాక్యం చెప్తాంది. దేవుని వాక్యం ఇంకా ఏం చెప్తుంది చూడండి. 14వ వచనము, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా, ఉదాహరణకు నేనున్నాను, ఆదామును పోలినటువంటి డైరెక్ట్ గా దేవునికి తిరుగుబాటు చేసే పాపం నేను చేయలేదు అనుకోండి ఉదాహరణ చేయలేదు, అలాంటి వారి మీద కూడా ఏమవుతుంది, అక్కడ మరణం ఏలింది. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. అంటే ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు. ఎవరు రాబోయేవాడు, యేసుక్రీస్తు. మరి అంటే మరణం ఏలుతూ వస్తుంది. ఇక్కడ కొన్నిసార్లు కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. మరణం అంటే ఆదాము అప్పటికప్పుడు చనిపోలేదు కదా, కాబట్టి అది భౌతిక మరణం కాదు, ఆత్మీయ మరణం అంటారు. మరి యేసుక్రీస్తు ఆత్మీయంగా చనిపోయాడా, భౌతికంగా చనిపోయాడా? రెండు. అది ఆలోచించాలి. భౌతికంగా చనిపోయాడు, భౌతికంగా తిరిగి లేచాడు. యేసుక్రీస్తుకు ఆత్మీయంగా మరణం ఏంటి అంటే, ఆత్మీయ మరణం అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశంలో? తండ్రిని అంటే దేవుడి నుంచి సపరేట్ అయిన నరకంలో పడిపోవటమే కదా. అది మొదటి మనుషుని విషయంలో. అంటే పోనీ మొదటి మనుషుని విషయంలోనే తీసుకోండి, ఆదాము వెంటనే చనిపోలేదు కదా, అంటే మరి వెంటనే నరకంలో కూడా పడలేదు కదా. నరకంలో పడలేదు అంటే వీళ్ళు అనేటువంటి అక్కడ ఉన్న మరణము నరకమే అయితే, ప్లెయిన్ గా ఉన్న వాటిని అది జరగాలి. ప్లెయిన్ గా ఉన్న వాటిని ప్లెయిన్ గా తీసుకోకుండా ఏదో తీసుకొని రావాలని చెప్పి చేసే ప్రయత్నం అది. దీన్ని హెబ్రూ భాషలో మొవ్వత్తముత్ అని పిలుస్తారు. మొవ్వత్తముత్ అంటే అర్థం ఏమిటంటే ది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ డెత్. ఉదాహరణకు ఒకసారి ఆదాము చేసినటువంటి పని దగ్గరికి వెళ్ళండి. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏముంటుంది, మరియు అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును 17వ వచనము 2వ అధ్యాయం 17. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ నీవు వాటిని తినుదినమున అంటే నువ్వు పండు తిన్న రోజు అని అర్థం. ఆ రోజే చచ్చిపోతావని కాదు, నువ్వు ఆ పండు తిన్న రోజు నుండి తప్పకుండా చస్తావు, నిశ్చయముగా మరణం నీలోకి వస్తుంది. మరణం ప్రవేశించింది యాక్చువల్ గా, దాని అర్థం అంతవరకే, అంతేగాని అదే రోజు చనిపోవాలని కాదు. దిస్ ఇస్ నాట్ ఏ క్రొనాలజికల్ పాయింట్, దిస్ ఇస్ ఏ కంటిన్యూస్ పాయింట్. అందుకనే మొవ్వత్తమౌత్ అంటే మరణము మొదలవుతుంది, చస్తాడు, అది మరణం దిశగా చస్తాడు. నువ్వు ఏ రోజైతే తింటావో ఆ రోజు గుర్తు పెట్టుకో, తప్పక చస్తావు అని అర్థం. దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేయకూడదు. అలా చేయటం కారణంగా ప్రజల్లో గలిబిలి వస్తుంది. అలాగే ఇది అలిగోరికల్ డెత్ అసలు కాదు, డెఫినెట్ గా భౌతికంగా చనిపోవటమే. అందుకనే ప్రజలు మిగిలిన వారు కూడా భౌతికంగా డెఫినెట్ గా చనిపోతున్నారు, అలిగారికల్ గా కాదు. రెండవ మరణం ఒకటి ఉంది, ఆ రెండవ మరణం సంభవించకుండా ఉండటం కోసమే రెండవ మానవుడు వచ్చాడు. మరి రెండవ మానవుడు రెండవ ఆదాము లేదా కడపటి ఆదాముగా ఎందుకు పిలువబడ్డాడు అన్న విషయాన్ని కూడా చూసుకోవాలి కదా. సో
సమగ్రంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 5వ రోమపత్రిక 5:12లో ఈ వచనాన్ని చూపించి ఆ తర్వాత చూపించి ఏమన్నారంటే, సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మరణం ఏ మరణం అసలు ఇది కేవలము నరకం అనేటువంటి మరణం అని అనడం జరిగింది. ఇక్కడ మన సహోదరుడు జన్మపాపం లేదు అనేటువంటి సహోదరుడు అన్నమాట అది. అయితే ఇప్పుడు 14లో చాలా క్లియర్గా ఏముందంటే, అయినను ఆదాము చేసిన అతిక్రమణం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను అనేది. పాస్ట్ టెన్స్ కరెక్ట్ అయిపోయింది. అంటే చనిపోయిన సంగతి చనిపోవడం నరకం గురించి కాదు, అది డెఫినెట్ గా వాళ్ళు పోయి నరకంలో పడలేదు కాబట్టి పడలేదు. భౌతిక సంబంధమైన మరణం గురించి మాట్లాడడం. అలాగే మవత్తమౌ అన్నటువంటి పదానికి ఉదాహరణ ఏంటంటే 12వ వచనం, అట్లుండగా మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అంటే ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ప్రాసెస్, అది ప్రవేశించింది, ప్రక్రియ మొదలైంది అని దాని అర్థం. సో పాపం ద్వారా మరణం వచ్చేసింది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తే ఇంకా వివరణ దాంట్లో స్పష్టంగా మెల్లిమెల్లిగా మనకున్నటువంటి అపోహలు కూడా మెల్లిగా, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి అపోహలు మెల్లిగా పక్కకి వెళ్ళిపోతాయి. 6వ అధ్యాయము 23వ వచనం కనుక చూసామనుకోండి, చక్కగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మరణం అన్నదేమో దాన్ని ఏమంటారు, అలిగారికలా, నిత్య జీవం మాత్రం ఇప్పటి నుంచేనా, అదేలా అంటే ఇక్కడ 2 ఉన్నాయి. కరెక్ట్. ఆదాములో 2 జరిగినాయి. ఒకటి భౌతిక సంబంధమైన మరణం జరిగింది, మరణం ఆరంభమైంది, ఆ తర్వాత మరణించాడు. రెండవది ఆత్మీయ సంబంధమైనటువంటి మరణము దేవునితో సంభవించబోతోంది. ఆ ఆత్మీయమైన మరణము దేవునితో సపరేషన్ అన్నది జరిగింది, దేవునితో ఉన్నటువంటి ఫెలోషిప్ నుంచి దూరం అవడం. కానీ ఒకానొక సమయంలో దేవుని యొక్క సన్నిధి నుంచి సంపూర్ణంగా మనం దూరం అయిపోతాం. దాన్ని నరకం అంటున్నాం, నిత్య మరణం అంటున్నాం, నిత్య నరకం అంటున్నాం. ఈ నిత్య జీవము అన్నది యేసుక్రీస్తు మనకి ఇవ్వాలి అని అంటే ఈ ముందు పాప అయి ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు చేసే ఒక గ్రోస్ ఎర్రర్ ఏమిటి అని అంటే, ఆజ్ఞాతిక్రమం పాపం అంటున్నాం. ఉదాహరణకు ధర్మశాస్త్రానుసారంగా ఆజ్ఞ అతిక్రమించకపోతే పాపం చేయనట్లే, అంటే సత్క్రియ చేసినట్లే. సత్క్రియ చేసిన వాడు పాపం చేసిన వాడు కాదు వీళ్ళ దృష్టిలో. ఆ లెక్కన సత్క్రియ చేసిన వాడు పాపం చేయని వాడు కాబట్టి యేసుక్రీస్తు వాడి కోసం లేదు. అంతే కదా మరి. సో యేసుక్రీస్తు యొక్క ఉనికి, యేసుక్రీస్తు యొక్క రక్షణ పైననే డైరెక్ట్ అటాక్ ఇది. అంటే అమాయకత్వంతో తెలిసి తెలియక వీళ్ళు తెలియకుండానే యేసు రక్షణ నుంచి అని చెప్తున్నారు. కరెక్ట్. బేసిక్ గా ఒరే బాబు నువ్వు పాపం చేయకుండా ఉంటే చాలు, యేసుక్రీస్తు నీకోసం చనిపోలేదు అన్నట్లుగా పాపం చేస్తేనే నీకోసం చనిపోయాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు లోకమును ప్రేమించాడు, లోకం కోసం తన ప్రాణం పెట్టాడు, లోక పాపమును మోసుకొని పోయి కొరపిల్ల ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు. ఈ మాటలు చెప్తున్న వారి కోసం కూడా చనిపోయాడు కదా. ఏ విధంగా మనం యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క సబ్స్టిట్యూటరీ అటోన్మెంట్ ని, అంటే నీ కొరకు చనిపోయే ఆ పద్ధతిని మనం వినూరించడం, మనం బదులుగా చేసే ఆయన మరణించాడు అన్న దాన్నే పక్కన పెట్టే అవకాశం. మూల పాపము నమ్మకపోవటం ద్వారా ఏం చెప్తున్నామంటే, మనం యేసు ప్రభువా నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వు వచ్చి చనిపోక్కర్లేదు, నువ్వు చనిపోకుండా మా క్రియల ద్వారా మేము రక్షింపడచ్చు అని చెప్పలేదు. అంతే మరి అది పూర్తి వ్యతిరేకం బైబిల్. అయితే ఈ మరణం గురించి ఇంకో మాట మీకు గుర్తు చేయాలి. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూస్తే చక్కటి మాటలు అక్కడ దేవుని వాక్యం ఒకసారి చదువుతారు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపములు కనగా పాపము పరిపక్వమై మరణమును కరుణ. సో వీళ్ళు ఏమంటారంటే, పాపం చేస్తే ఆ పాపం పరిపక్వమైన కారణంగా మరణం వచ్చింది గాని, అంతేగాని ఆదాము చేసిన పాపం వల్ల కాదు అని చెప్పడం కోసం ఈ మాట వాడతారు. మరి దురాశ ఎక్కడి నుంచి వచ్చింది? దురాశ ఉంటేనే కదా అది మరలు కొల్పబడేది, ఇవ్వబడేది, శోధింపబడేది, గర్భాన్ని ధరించేది, పాపాన్ని కనేది. ఆ దురాశ ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ దురాశనే స్వభావం అంటున్నాం. ఆ దురాశే ఉండడమే స్వభావం ఉండడం వల్లనే అలా జరుగుతుంది. కరెక్ట్. మూల స్వభావమైనటువంటి పాపపు స్వభావం ఉంది కాబట్టి దాని పర్యవసానం కూడా పాపపు క్రియ. ఆ పాపపు క్రియ కారణంగానే మరణము. క్రియ చేయకపోయినా మరణమే మనకు అర్హత. కానీ ఆ అర్హత నుంచి కాపాడటానికి కేవలం యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడు. ఒకవేళ ఆయన నిజమైనటువంటి రక్షకుడు కాదు అని చెప్పాలి అని అంటే మనకు అర్హత లేకపోయినా మనం మంచి పనులు చేసి మనం రక్షించుకోవచ్చు, లేకపోతే చెడ్డ పనులు చేయకుండా రక్షించుకోవచ్చు. చెడ్డ పనులు చేయకుండా నిన్ను రక్షించుకోలేవు, మంచి పనులు చేసి నువ్వు రక్షించుకోలేవు అన్నదే క్రైస్తవ సిద్ధాంతం. అంటే వీళ్ళు అనేది ఏంటంటే అలా ఎవరు ఉండలేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని అదే బైబిల్ చెప్తుంది, కాబట్టి ప్రతి ఒక్కడు పాపం చేస్తాడు అని చెప్తారు. మళ్ళీ దాన్నే స్వభావం అంటారు అంటున్నాం మనం, అదే అంటున్నాం. ఇదే ఎవరు ఉండలేరు అని అంటే అప్పుడు స్వభావం ఉందని ఒప్పుకోవాలి. అయితే వీళ్ళు అనేది ఇంకోటి ఏంటంటే పాప స్వభావం అనేది ప్రతి మనిషిలో ఉంది. నేను కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పాప స్వభావం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి మనిషిలో అన్నారు. సో నేనేం అడిగానంటే మరి పాప స్వభావం ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆదాము నుండే వచ్చింది అని ఒప్పుకోవాల్సి వచ్చింది. దాన్నే మేమంటున్నాము జన్మపాపం అని, లేకపోతే మూల పాపం అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే రికన్సీల్ చేయలేని పరిస్థితిలో ఏం చేస్తారు అని అంటే ఇమోషనల్ డైలాగ్స్ వేస్తారు. ఎమోషనల్ డైలాగ్స్ ఎలాగంటే లేక నాకు ఒక కొడుకు పుడితే వాడి చేతులకు ఎత్తుకొని పాపి అనాలా. ఇమోషనల్ డైలాగ్ కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెప్పాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే అది లేక పుట్టినా ప్రతి సంవత్సరం పుట్టినా అందరూ పాపలే మనుషులు. ఇది దేవుని వాక్యం చెప్పేది. అంతేగాని పాపం చేసే శక్తి లేదు, చేసే అవకాశము లేదు, ఆ పరిపక్వత రాలేదు, కానీ అయినా స్వభావం ఉంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత? దీనికి వాడుకునే ఒకనొక పదం ఏమిటి, ఒకనొక వచనం ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. బహుమానము మరి చెడ్డదిస్తాడా దేవుడు? దేవుడు ఎమోషనల్ అపీరింగ్ టు ఎమోషన్స్ ఆఫ్ పీపుల్. అంటే దేవుడు అంత గొప్పవాడు, ఎలా నీకు గర్భఫలంలో నుంచి మనం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఎమోషనల్ డైలాగ్ పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచించండి అని మనం అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నామంటే దేవుడు ఆది కాండంలో మొదటి అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని వశపరచుకోండి, లేకపోతే హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్ అని ఏదైతే చెప్పాడో అది తల్లిదండ్రులైనటువంటి అంటే మొదటి పితరులైనటువంటి ఆదాము అవ్వలకు మొత్తము మానవాళికి బహుమానంగా ఇచ్చినటువంటి ఫలం అది గర్భఫలం. కానీ పాపపు స్వభావాన్ని వారు ఆహ్వానించారు కాబట్టి, పాపం చేయటం ద్వారా దేవుని దూరం అయ్యారు కాబట్టి ఆయన ఇచ్చిన బహుమానం అలాగే ఉంటుంది. ఆ బహుమానంతో పాటు మన స్వభావం మనం బహుమానంగా ఇస్తున్నాం మన పిల్లలకి. ఇది దాని అర్థం. అంటే మీకు పిల్లలు పుట్టాలి అని అంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క బహుమానం ఉండాలి. అంతవరకే. 127వ కీర్తనలో ఉన్న సందర్భం ఏంటంటే ఇల్లు కట్టాలంటే కూడా దేవుని అనుగ్రహం ఉండాలి నీకు. పట్టణాన్ని కాపాడబడాలన్నా ఒక పట్టణం దానికి దేవుని అనుగ్రహం ఉండాలి, లేకపోతే కాపాడేవాడు కావలి ఉండేవాడు ఉండి కూడా వేస్టే అవుతుంది. అలాగే యాక్చువల్ గా అక్కడ కాంటెక్స్ట్ లో చూస్తే ఉన్న వచనం చూస్తే కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం ఉంటుంది, కుమార్తెలు కాదా? కుమార్తెలు కూడా. అంటే బైబిల్లో అంటే అక్షరాన్ని పట్టుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తున్నాను. అక్షరాన్ని పట్టుకొని మాట్లాడకూడదు, సమగ్రమైన దృక్పథంలోకి వెళ్ళాలి అని నేను ఆహ్వానిస్తున్నాను. ఉదాహరణకు అదే మాట ఆలోచించండి. ఇప్పుడు గర్భఫలము బహుమానము అని అనుకోండి. ఆ గర్భఫలంలో యెహోవా ఇచ్చు బహుమానంలో కుంటోడు పుడతాడు, గుడ్డివారు పుడతారు, చెవులు లేని వాళ్ళు పుడతారు. మరి యెహోవా అలాంటి బహుమానం ఇస్తాడా అని ఎమోషనల్ అపీల్ చేద్దామా? లేదు కదా, అలా కాదు కదా. ఎందుకు పుడుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. మరి అదే కదా. ఇప్పుడు అందుకనే దేవుని వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే మనకి ఏం తెలుస్తుంది అని అంటే పిల్లలు పుట్టే క్షమతను దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. కానీ పాపం చేయటం ద్వారా మన స్వభావాన్ని మన పిల్లలకు మనం ఇస్తున్నాం. అంటే ఎవరి పాపం ద్వారా? తల్లిదండ్రులైనటువంటి పాత తల్లిదండ్రులు లేదా మొదటి పురుషుడు మొదటి స్త్రీ అయినటువంటి ఆదాము హవ్వల ద్వారా మనకు ఆ స్వభావం సంక్రమిస్తుంది అన్నది అర్థం. అంతేగాని ఇమోషనల్ గా ప్రజలను ఇలా చేస్తాడా దేవుడు అని ప్రజలను రేకెత్తించడం కోసం మాట్లాడే మాటలు అవి అంత ఇది కాదు. ఉదాహరణకు అసలు పెండ్లే చేసుకోకుండా కొంతమంది పిల్లలకి అంటారు, అంటే దేవుడు అప్రూవ్ చేస్తున్నట్లా?
మీరు పెళ్లి చేసుకోకుండా బతకండి అని బహుమానం ఇచ్చి కాదు కదా. కాదు. దాని అర్థం సో ఏమిటంటే ఒక నియమం ఆ క్షమతను నియమంగా నేను మీకు ఇచ్చాను, నియమంగా మనుషులకు పెట్టాడు. అంతే, ఫుల్ స్టాప్. ఆ తర్వాత ఇచ్చిన నియమం అన్నిటిని మనం సరిగ్గా పాటిస్తామా లేదా అన్నది మన స్వభావానికి వదిలేశారు. సో ఇప్పుడు గుడ్డివాడు కుంటివాడు ఉండడానికి కారణం ఏంటంటే ఆదాము చేసిన Correct. కారణమైన మానవ స్థితిలో వస్తున్నారు. Correct. దానికి దేవుడు బాధ్యుడు కాదు ఇక్కడ. కరెక్ట్. అందుకని యోహాను సువార్త 9వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చూస్తే Yeah. అక్కడ గుడ్డివాడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడి పాపమా లేకపోతే వీడి తల్లిదండ్రుల పాపమా? ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, పాపము చేస్తేనే బలహీనత రావాలి. మరి వీడు 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 పాపమే చేయలేదు కదా, గుడ్డితనం ఎందుకు వచ్చింది? అంతే కదా. వీడైనను వీడి తల్లిదండ్రులైనా పాపం చేయలేదు ప్రభు అన్నాడు, వీడి గుడ్డితనం ఎందుకు వచ్చింది? అదే ఇప్పుడు కొన్ని రోగాలు తల్లిదండ్రుల నుండి వస్తాయి. ఇది అంటువ్యాధులు అంటాం మనం. ఇప్పుడు ఉదాహరణకి ఎయిడ్స్ అనుకుందాం. ఎయిడ్స్ అనేది తల్లిదండ్రులకు ఉందనుకోండి, పుట్టే బిడ్డకు కూడా వస్తుంది. అది ఎలా వస్తుంది మరి? వాళ్ళ దోషమే. ఇక్కడ ఇంకొక టెక్నికల్ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు మెయిన్ ప్రశ్న ఏంటంటే, నేను ఏమి పాపం చేయకుండా నా తల్లిదండ్రుల నుంచి నాకు పాపం వచ్చింది, దేవుడు ఎంత అన్యాయస్తుడు అని, నాలో నేను చేసింది కాదు, నాలో ఉన్న స్వభావం కదా అన్నది. మరి అదే దేవుడు నేనేం చేయకుండా నా తల్లిదండ్రులు చేసిన పాపం కారణంగా ఎయిడ్స్ వస్తే మాత్రం న్యాయవంతుడా? అంతే కదా. కాదు. ఎలా న్యాయవంతుడు అవుతాడు అంటే అడిగేటప్పుడు కొంచెం ఆలోచన ఉండదా? ఇంకో మాట, పాపానికి మూలమైనటువంటి పాప స్వభావము మన తల్లిదండ్రుల ద్వారా వస్తేనేమో దేవుడు అన్యాయస్తుడు, కానీ ఆ పాప పర్యవసానమైనటువంటి రోగము బలహీనత మాత్రం మన తల్లిదండ్రుల ద్వారా వస్తే అన్యాయస్తుడు కాదా? ఏంటి ఈ డబుల్ స్టాండర్డ్? డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుందంటే, నా పాపము కాదు, నా తల్లిదండ్రుల పాపము కాదు, మొదటి తల్లిదండ్రులు అయినటువంటి ఆదాము హవ్వల పాపము కారణంగా నాకు ఈ పాపము అనే స్వభావము సంక్రమించింది. అయితే దేవుడు అంతటితో విడిచిపెట్టలేదు కదా. ఆ స్వభావము నుంచి విడిపించడానికి రెండవ ఆదాముగా, రెండవ మనుష్యుడిగా, కడపటి ఆదాముగా యేసుప్రభు వచ్చాడుగా. ఎలా అన్యాయస్తుడు అవుతాడు? అంతే కదా. ఇప్పుడు అక్కడ మీరు అంతవరకు అంతే చెప్పదు. అంటే నేను నాది ఇంకా కంటిన్యూ చేయాలి. మీరు ఏదైనా ప్రశ్న అడగండి, లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను. మొదటి కొరింథీ 15వ అధ్యాయం చూస్తే 20 నుంచి 22 వరకు ఆదాము నుండి అందరికీ మరణం సంక్రమించింది. యేసును మొదటి కొరింథీ 15వ అధ్యాయం కదా, 20 నుంచి చూడండి. ఎప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారా మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే ఆదాముకు సంక్రమించి నిద్ర, మరణం కాదు. మృత్యువుకు ఉపమానముగా మాట్లాడుతున్నాడు. అవును. ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి, అంటే యేసుక్రీస్తు నిద్రించాడనా వీళ్ళు చెప్పేది? ముస్లింలు చెప్పేది కూడా అదే. యేసుక్రీస్తు నిద్రపోయాడు, అలసిపోయి శిలో మోసి ఆ తర్వాత వచ్చి ఆయన తైలం పెడితే లేచిపోయాడు, అదే చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళ వద్దు, మనం పక్కన. నాకు డౌట్ ఏంటంటే, వీళ్ళు ఇది పెలేజియస్ నుంచి తెచ్చుకున్నారా, ముస్లిం నుంచి తెచ్చుకున్నారా? లేదు లేదు, ముస్లిం నుంచి. వీళ్ళకి కూడా ముస్లిమ్స్ అంటే వాళ్ళు చెప్పే వాళ్ళంటే కోపమే. మరి ఐక్యతేది? ముస్లింలు చెప్పేది ఇదేగా. మీరు ఆలోచించండి, ఈ ఒక్క డాక్టరీని గనక, ఈ ఒక్క సిద్ధాంతాన్ని గనక బైబిల్లో నుంచి తీసేస్తే యేసుక్రీస్తు ఎందుకు రావాలి? యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాలి? యేసుక్రీస్తు అసలు సిలువ ఎందుకు ఎక్కాలి? సింపుల్ గా ముస్లింలు చెప్పినట్లుగా మనము ధర్మశాస్త్రాన్ని పాటించి పాపం చేయకుండా ఉంటే పోలా? ధర్మశాస్త్రం పాటించేవాడు నీతిమంతుడు కాలేడు కదా. దేవుని వాక్యం చెప్తుంది కదా చాలా స్పష్టంగా. అంత కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు అనేది నా పాయింట్. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను చూడండి. 15వ టెస్టమెంట్ లో కూడా బై ఫెయితే. అంతేగా 21 చూడండి. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగెను. ఆదామునందు అందరూ, ఎందరూ? అందరూ. ఎంతవరకు? ఈ రోజు వరకు, ఎప్పటికీ కూడా ఆదామునందు అందరూ ఎలాగో జనరేషన్ అంతా కూడా మృతి పొందుచున్నారో, కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ విచ్ గోస్ ఇంటు ఫ్యూచర్. కరెక్ట్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ విచ్ ఎక్స్టెండ్స్ ఇంటు ఫ్యూచర్. మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడరు. దిస్ ఈస్ ఫ్యూచర్. కరెక్ట్. బ్రతికింపబడతారు అంటే మృతుల పునరుత్థానం.
దేర్ఫోర్ ఒక 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 ఆదాము ఏ విధంగా అయితే ఈ లోకంలోనికి వచ్చి బాహ్యంగా వచ్చినటువంటి శోధనను ఎదుర్కోలేక పడిపోయాడో, అలాగే రెండవ పురుషునిగా, రెండవ నరునిగా, ఇప్పుడు ఆదాముకు యేసుక్రీస్తుకు మధ్య ఎవరు నరులు పుట్టలేదా? చాలా నరులు కాదా? మరి ఎందుకు వాక్యం యేసుక్రీస్తుని రెండవ నరుడిగా చెప్తా ఉంది? ఎందుకు అంటే ఆదాముడు పోలి నా వాడు యేసు మాత్రమే. కరెక్ట్. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా, ఆదాము ఏ విధంగా అయితే పాపపు స్వభావము లేకుండా కలిగాడో, శరీరముతో వచ్చాడో, అలాగే యేసుక్రీస్తు కూడా పాపపు స్వభావము లేకుండా ఆదాములాగా మరియ గర్భంలోనికి వచ్చాడు. ఆ మరియ గర్భంలోకి వచ్చినటువంటి పాప స్వభావములని యేసుక్రీస్తు ఆదాము శోధింపబడినట్లే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అన్ని విషయాల్లోనూ శోధింపబడ్డాడు. ఆదాము ఏ విధంగా అయితే బాహ్యం నుండి శోధింపబడ్డాడు పాపం కొరకు, యేసుక్రీస్తు కూడా అలాగే బాహ్యం నుంచి శోధింపబడ్డాడు. ఆదాముకి ఏ విధంగా అంటే లోపల ఉన్నటువంటి స్వభావం, పాప స్వభావం లేదో, అలాగే యేసుక్రీస్తుకు లోపల ఉన్నటువంటి పాప స్వభావం లేదు. కానీ ఆదాము బాహ్యంగా వచ్చినటువంటి శోధనను జయించలేక పడిపోయి మృత్యువునిచ్చాడు. యేసుక్రీస్తు బాహ్యం నుంచి వచ్చినటువంటి శోధనను జయించి మనకు జీవాన్ని ఇచ్చాడు. కనుక మొదటి పురుషునిలో మనకు పడిపోవటము అనే ప్రక్రియ, లేకపోతే చావు అనే, మృత్యువు అనే ప్రక్రియ ఏ విధంగా ఆపాదించబడిందో, రెండవ పురుషుడిలో లేదా రెండవ నరుని ద్వారా లేదా కడపటి ఆదాము ద్వారా ఆ మరణము నుంచి జీవమును దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని వాక్యము చెప్పే సమగ్రమైనటువంటి అవగాహన. ఇక్కడ ఆదాము శరీరరీత్యా ఉన్న, లేకపోతే ఇన్ ఫ్లెష్ అంటాం, అంటే శరీరరీత్యా మనకు తండ్రి అయి మనకు కార్పొరల్ రిప్రజెంటేటివ్ గా ఉంటే, ఇక్కడ ఆత్మీయంగా అదే ప్రతినిధి ఇక్కడ అదే మానవ జాతి ప్రతినిధిగా రెండవ నరుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇది క్రైస్తవ సిద్ధాంతం. స్పిరిచువల్ లైఫ్ కు లేకపోతే నిత్య జీవానికి ప్రతినిధి యేసుక్రీస్తు. కరెక్ట్. భౌతిక దేహానికి, భౌతిక ప్రాణానికి ప్రతినిధి ఆదాం. ఆదాం అనే మొదటి మనుషుడు, ఈయన రెండవ మనుషుడు. చెప్పడానికి కారణం అదే కదా. కరెక్ట్. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూస్తే 14 నుంచి మనం చూసినట్లయితే ఆఖరి వచనం 25వ వచనంలో ఏముంటుంది అని అంటే, కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను అని ఉంటుంది. దీన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. దీన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. అందుకని కాంటెక్స్ట్ లేక వెళ్తాను ఫస్ట్. దీన్ని ఏమంటున్నారు 7వ అధ్యాయంలో? అసలు కాంటెక్స్ట్ ఎక్కడ ఉంది? కాబట్టి యేసునందు ధర్మశాస్త్రము పాపమాయన అట్లన రాదు, ధర్మశాస్త్రం వలనే కదా పాపనగా ఎట్టు అంటూ, ధర్మశాస్త్రము ద్వారా వచ్చినటువంటి, ధర్మశాస్త్రం మనకు ఏ విధంగా అయితే బలమైందో, ధర్మశాస్త్రము చేయలేక మనం ఏ విధంగా బలహీనులయ్యామో దాని గురించి చెప్తూ వస్తూ 7వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం మీద ప్రభుత్వం చేయుచున్నది అంటూ మాట్లాడుతూ వస్తున్నాడు. 6వ అధ్యాయం ఆఖరి వచనంలో 23లో ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణము అంటూ ముగించాడు. అదే కాంటెక్స్ట్. అంటే నిత్య జీవము, పాపము నుంచి విముక్తి, రక్షణ అన్నటువంటి కాంటెక్స్ట్ లోనే రోమీయులకు రాసిన పత్రిక మొత్తం కంటిన్యూ అవుతా ఉంది. అక్కడ ఏమీ తేడా లేదు, అక్కడ ఏమి కాంటెక్స్ట్ ఏం చేంజ్ అవ్వలేదు. అక్కడే అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, నాలో 2 నియమాలు ఉన్నాయి, నా శరీరం అందు మంచిది ఏది నాకు కనపడటం లేదు. ఇక్కడ శరీరం అనగానే అవయవాల, అంటే చెయ్యి పాపం చేస్తే కట్ చేసేద్దాం సగం పాపం పోతుందా, కన్ను పాపం చేస్తే కన్ను తీసేద్దాం పాపం పోతుందా అంటూ వింత ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుని గ్రంథము చెప్పే శరీరము అని అంటే, శరీరం అంటే దాని అర్థము భౌతిక కాయమని కాదు, కార్నల్ బీయింగ్ అని, శరీర సంబంధమైన స్వభావము అని. శరీర సంబంధమైన స్వభావము అనే, లేకపోతే శరీర సంబంధమైన నియమము గురించి మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు, నాలో ఉన్నటువంటి ఆలోచనలు, నాలో ఉన్నటువంటి భావనలు, నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నట్లుగా ప్రతి ఆలోచన, ప్రతి ఊహ కేవలము చెడ్డది. దీన్నే శరీరేచ్ఛలు అని పిలుస్తారు. దీన్నే కార్నల్. మనుషులు మంచి కూడా చేస్తారు, బట్ అది కూడా కార్నల్ మైండ్ నుంచే వస్తుంది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో శరీరం వల్ల జన్మించిన శరీరమనియు, ఆత్మ వల్ల జన్మించిన ఆత్మని పిలుస్తారు. దానికనే అక్కడ వాడిన పదం సార్కోసిస్ అన్న పదం, సార్కినోజ్ అన్న పదం. సార్కినోజ్ అన్న పదం 149 సార్లు వాడబడింది. గ్రీక్ భాష సార్కినోజ్ అన్న పదం
149 సార్లు వాడితే 148 సార్లు ఉదాహరణ చెప్తాను ఎక్కడెక్కడ వాడబడిందో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:3, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:16, 1 కొరింథీ 2:14, ఇంకా యూదా 16వ వచనం 19వ వచనం, యాకోబు 3:14-15 వీటన్నిటి చోట్ల కూడా సార్కినోస్ అనే పదాన్ని వాడారు. ముఖ్యంగా రోమిలకు రాసిన పత్రిక 7:14 ఒకసారి చూడండి. రోమా 7:14 చక్కగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధినై ఉన్నాను. అంటే అవయవాలు, రక్తము, మూత్రపిండాలు, లేకపోతే మన వాళ్ళు పిడివాదులు చెప్పినట్లుగా అదేంటి శుక్రకణాల్లో ఆత్మ ఉంటుంది. జోకులొద్దు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అది చెప్తే చాలు. శుక్రకణాలు, అండాలు మనకు తెలియని మాటలు ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే కార్నల్ లైఫ్ అంటే శరీర సంబంధమైన స్వభావం, శరీర సంబంధ స్వభావం, శరీరేచ్ఛలు, కరెక్ట్, శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 చదివి నేను ముగిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 దిస్ ఇస్ నెయిల్ ఆన్ ది కాఫిన్ అంటే అంతా అయిపోయింది, ఇది చెప్తే తెలిసిపోద్ది మనకు అనేది అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఎప్పుడు పాత్రలము? పాను చేసి కాదు, స్వభావ సిద్ధంగా దేవుని యొక్క పాపం చేస్తే కాదు, స్వభావ సిద్ధంగా బై నేచర్ నాకున్న స్వభావమే నేను దేవుని ఉగ్రతకు అర్హుణ్ణి పాత్రుని. ఆ స్వభావం ఉంది కాబట్టే నేనేం చేస్తున్నాను? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను కోరికలు లేకపోతే నెరవేర్చుకునే పని ఏం లేదు కదా. అంతే కదా. నెరవేర్చుకోవటం క్రియ, కోరిక స్వభావం. ఇది చిన్న మైన్యూట్ డిఫరెన్స్ తెలుసుకోకుండా బైబిల్ ఎట్టేసుకుని ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం? ఏముంటుంది ఇక్కడ? కన్ఫ్యూజ్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. అస్సలు కాదు. మనమందరమును, ప్రతి ఒక్కరు బైబిల్ పెట్టుకుని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు కూడా మనమందరమును ఏం చేస్తున్నాం ఇక్కడ? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై. దీన్నే స్వభావ సిద్ధంగా చేసే పనులనే మూల పాపం వల్ల ఈ స్వభావం ఉంది. కరెక్ట్. అందుకనే 1 కొరింథీ 15:45-48 చదివితే ఇంతకుముందు చదివినట్టుగా మొదటి ఆదాము, కడపటి ఆదాము, మొదటి మనుషుడు మరియు రెండవ మనుషుడు మొదటి మనుషునికి అవకాశం ఉంది కానీ పడిపోయాడు. రెండవ మనుషునికి అవకాశం ఉంది కానీ పడిపోలేదు, గెలిచాడు. మొదటి మనుషుడు పడిపోయి మనకు పాపమును సంక్రమించేలా చేశాడు. రెండవ మనుషుడు పడిపోకుండా జయించి మనకు జీవాన్ని అనుగ్రహించాడు. ఇది క్రైస్తవ సిద్ధాంతం. అంతేగాని అపోహలకు గురి చేసి ప్రజలను లేనిపోని దేవుడు ఉచితముగా ఇచ్చే, విశ్వాసము ద్వారా ఇచ్చే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ఇచ్చే ఈ రక్షణను దొంగిలించే ప్రయత్నము ఇది. మూల పాపము నమ్మకపోతే రక్షణను దొంగిలించే ప్రయత్నం ఇది. అంటే నీ సొంత కార్యముల చేత, ఏ కార్యములు? పాపము చేయకుండా ఉండే కార్యముల చేత నువ్వు రక్షింపబడచ్చు, పరలోకం వెళ్ళొచ్చు అని చెప్తున్నావు అని అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను కాదంటున్నావు, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని కాదంటున్నావు. ఆయన రావటం వేస్ట్, ఆయన చనిపోవటం వేస్ట్, ఆయన పునరుత్థానం వేస్ట్, తట్టబుట్ట సంతకుని ఇంటికి పోవాలంటున్నాడు. అలా కుదరదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెప్పాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొదటి మానవుడి ద్వారా మనము పాపాన్ని సంక్రమించుకుంటే కడపటి ఆదాము ద్వారా లేకపోతే రెండవ మనుషుని ద్వారా మనము నిత్య జీవాన్ని సంక్రమించుకున్నాం. అది అన్యాయం అయితే మొదటి ఆదాము ద్వారా నా పైన పాపం రావటం ఏంటి? అది అన్యాయం కదా. అంటే మరి ఈయన చనిపోవటం ద్వారా నాకు నిత్య జీవం ఎలా వచ్చింది? అది అన్యాయమే. అంతే. ఇది ఒక వచనం ఉంటది, కృపాదానము అది పాపము కలిగినట్లు కృపాదానం విస్తరించలేదు అని ఉంటది. అదే రోమా 5లో. కరెక్ట్. ఆ మాట చదివితే బాగుంటది. ఒకసారి చదవండి.
16 వచనం, మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయను. మరణం ఒకరి అపరాధం మూలము వచ్చినదై ఆ ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే. అక్కడ పడిపోవడం ఒక్కడే, ఇక్కడ నీతి ఒకడే. కృపా బాహుల్యము ఒకరి ద్వారానే వచ్చింది. అక్కడ అది కాదు అని అంటే ఇది కూడా కాదని. డైరెక్ట్ రిలేషన్ ఎక్కడ ఉంది అంటే రక్షణకు ఉంది. అక్కడ పాపానికి ఇక్కడ రక్షణకు రిలేషన్ ఉంది. అక్కడ పాపం లేదంటే ఇక్కడ రక్షణ లేదని చెప్తున్నారు. 1 కొరింథీ 15లో చూస్తే మరలా ఒకటేమో శరీర మూలంగా వచ్చింది మొదటి వర్షం ద్వారా, రెండోది ఆత్మ మూలంగా వచ్చిన నిత్యజీవం అనేది ఆత్మ వల్ల విశ్వాసం వల్ల వస్తుంది రెండవ మనిషి. అయితే మనం చెప్పిన సిద్ధాంతం ఉంది. దీనికి కొన్ని ప్రశ్నలు అవాంతరాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పండి. ఏమంటారంటే మీరేంటి చిన్నపిల్లలు మరి అట్లా అంటే అపస్వభావం ఉంటే చిన్నపిల్లల్ని చూసి యేసుక్రీస్తు చూపించన్నాడు, చిన్నపిల్లల్ని నా ఇద్దరికి రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు కదా. మరి అంటే పాపులకు దేవుని రాజ్యం ఇస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి చిన్నపిల్లల్లో పాపులు కాదు, వారు పరిశుద్ధులు అని. ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మన ఇష్టం వచ్చిన చోట నుంచి మన ఇష్టం వచ్చింది చదువుకొని డాక్టర్లు కట్టేసి పిలువాదం చేయకూడదు. దేవుని వాక్యం ఏం చెప్పింది అని అంటే ఉన్న కాంటెక్స్ట్ లో నుంచి చేయాలి. సమయం అయిపోయింది, 9 గంటలు అయిపోయింది, మనం ముగించాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేద్దాం, ఎక్కువ ఎపిసోడ్స్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇంకొక 5 నిమిషాలు షేర్ చేయగలిగితే నేను ముగించేస్తాను. 18వ అధ్యాయంలో ఈ మాట ఉంది. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే అని పరలోక రాజ్యంలో ప్రవేశించడం. వాళ్ళ ప్రశ్న ఏంటి? మేము గొప్పగా ఉండాలి. ఎవరు గొప్పవాడు? ఎవడు గొప్ప? ప్రభు ఏమంటున్నాడు? గొప్ప పక్కన పెట్టరు బాబు, అసలు ఎంటర్ అవ్వాలంటే ఈ చిన్న పిల్లలు వంటి వారు మార్పు నుండి. అది కూడా మనసులో మార్పు ఇక్కడ కీ. మనసులో మార్పు కీ. మనసులో మార్పు ఉండాలి అని అంటే ముందు చెడిపోయి ఉండాలి కదా. అంటే వీళ్ళ స్వభావం ఎవడు గొప్ప ఎవడు తక్కువ అనే స్వభావం మారాలి కదా. అదే చెప్తున్నాడు. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. సో యేసుక్రీస్తు చెప్పేది ఏంటి అని అంటే మీరు చిన్న బిడ్డలు అయిపోవాలని కాదు. అంటే బట్టలు తీసేసి ఈ మధ్య కొంతమంది అలా కూడా ముందు పెట్టారు. అంటే వచ్చి మరలా తల్లి గర్భం ఎలా జన్మించాలి. యాక్చువల్ గా అమెరికాలో ఇలాంటి వాళ్ళు కూడా పుట్టారు, కొత్త మొదలు పెట్టారు బట్టలు తీసేసి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే వీళ్ళ ఎక్స్ట్రీమ్ పోతే ఇదే అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకని చెప్తున్నాను. ఏమంటున్నానంటే మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే, అంటే వీళ్ళకున్న అమాయకత్వం, వీళ్ళకున్నటువంటి అధికార దాహం లేకపోవటం, ప్లెయిన్ హార్ట్ గా ఉండటం, అందరితో కలిసి స్వభావం, అలాంటి స్వభావంలోకి వస్తే మీరు మార్పు నొందితే గానీ అలా రాలేదు. ముందు మార్పు నొందాలి అని అంటే ఎవరు నేను మార్పునిస్తాను. ఆ మార్పు నొందితే మీరు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది చిన్నపిల్లలాగా వాళ్ళు పట్టించుకోరు. నీళ్ళు తీసుకురాపడానికి తీసుకొచ్చి చెప్తారు, నేనేంది తెచ్చేది అనేది తొడలు కొట్టాడు. ఆ స్వభావం రావాలి. ఆ స్వభావం రావటం కోసం ప్రభు చెప్తున్నాడు. కాంటెక్స్ట్ మర్చిపోతే తేడాలు వస్తాయి మరి. అది. సో ఇంకొక మాట, ఇదే చిన్నపిల్లలు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఇది చెప్పిన తర్వాత ముగించేద్దాం. మరి మరియమ్మ కూడా యేసు ప్రభుని కంది కదా. సో మరియమ్మకు కూడా మరి పాప స్వభావం వచ్చింది కదా ఆదాము నుండి. అంతే కదా. అంటే ఇప్పుడు ఆదాము మరియమ్మ నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు కూడా మరి పాప స్వభావం ఉండాలి కదా. సో మరి యేసుక్రీస్తులో పాప స్వభావం లేదని ఎలా చెప్పగలం? ఎలా చెప్ప కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా పాపం లేదు అన్న ఒక ఫాల్స్ డైలమాలోకి నడిపించబడ్డారు. సర్వోన్నతుని పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. పుట్టబోవు శిష్యుడు దేని వలన పరిశుద్ధుడవుతాడు? పరిశుద్ధాత్ముని వలన. పరిశుద్ధాత్ముని వలన. సర్వోన్నతుడు కమ్ముకొనుడం వలన.
సర్వోన్నతుని యొక్క శక్తి ఈ ఈ ఈ ఒరిజినల్ సిన్ లేదా మూల పాపము యొక్క ప్రభావమును ఈయన మీద పడకుండా చేస్తుంది. అంటే ఇప్పుడు అది ఆయన సమర్థుడు అలా చేశారు. సర్వోన్నతుడు కమ్ముకోవడం అంటే మరియను కమ్ముకోవడం అంతే. యేసు ప్రభువుకి హెల్ప్ కాదు, యేసు ప్రభువే సర్వోన్నతుడు. వాక్యమైన దేవుడు శరీరుడుగా మన మధ్య ప్రత్యక్షం. వాక్యమైన దేవుడు స్వయంగా శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. కరెక్ట్. ఆయనకు అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు హెల్ప్. మరియకు కావాలి, మరియను కమ్ముకోవాలి. మరియ పరిశుద్ధాత్మని యొక్క శక్తి, సర్వోన్నతుని శక్తి లేకపోతే మరియ ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి మోయగలదు? అంతే కదా. ఈ సృష్టించిన దేవుణ్ణి ఏ విధంగా దైవభక్తులకు భక్తిని గురించిన మర్మము గొప్పది. మరి ఆయన సశరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షం కావడానికి ఒక పెద్ద మర్మం అది. ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే వీళ్ళు నమ్మే దాంట్లో యేసు ప్రభు చిన్న దేవుడు, వీళ్ళకి అంటే సృష్టింపబడిన దేవుడు. అందుకని అంటారు ఈ పెలేజినిజం వల్లనే ఇదంతా వచ్చింది. పెలేజినిజం చెప్పేది కూడా ఇదే. యేసు ప్రభు మా పెద్దన్న, పరిశుద్ధాత్ముడు మా చిన్న టైప్. ఈ పిడివాదానికి క్రైస్తవులు దూరం ఉండండి. క్రైస్తవులు చెప్తున్నాను ఈ విషయం. పిడివాదులు క్రైస్తవులు అనద్దా అనేది పిడివాదులు ఆలోచించుకోవాలి. నేను క్రైస్తవున్న కాదా? క్రైస్తవుడివి అయితే ఇదిగో యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను మాత్రం దూషించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ అలా అవసరం లేదు. యేసుక్రీస్తు మాత్రమే మార్గం కాదు, నీ సత్క్రియ కూడా మార్గమే అని అంటే అప్పుడు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? అంతే కదా అని కూడా ఆలోచించుకోవాలి. దేర్ఫోర్ పరిశుద్ధాత్ముడు ఆమెను ఆమె దేవుని సన్నిధి ఆమె దగ్గర ఉంది కాబట్టి ఆమెలో ఉన్నటువంటి పాప స్వభావమును రాకుండా చేశాడు. ఇది దేవుని వాక్యం ఇచ్చే సత్యం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. మరి బాప్తిస్తం ఇచ్చే యోహాను కూడా పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్ములతో నిండుకొని ఉన్నాడని ఉంది కదా, ఆయన కూడా పరిశుద్ధుడా? మరి పరిశుద్ధాత్మునితో నిండుకొని ఉండటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నడిపించాడు. నేను కూడా పరిశుద్ధాత్మతో నింపుకుని ఉన్నాను. పరిశుద్ధాత్ముడి చేత నింపబడి ఉన్నావు. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. దాని అర్థం ఏంటి? మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాము. అంతేగాని పాపం చేయమని కాదు, పాపం అని కాదు, పరిశుద్ధమని కాదు, చేయలేమని కాదు, అలాని కాదు. మనలో క్షమత ఉంది, మనం చేయగలం, చేస్తాము కూడా. అందుకనే పౌరు భక్తుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అంటున్నాడు. పరిశుద్ధాత్మను ఆర్చకుడి దుఃఖపరచకండి అంటున్నాడు. Therefore, ఇక్కడ పరిశుద్ధాత్మని గురించినటువంటి మాట బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఏదైతే ఉందో పరిశుద్ధాత్మతో 16వ వచనంలో అక్కడ దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని అంటే అక్కడ శిశువు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాడు, ఇక్కడ శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. పరిశుద్ధుడై ఉంటాడు. పరిశుద్ధుడై ఉండటానికి పరిశుద్ధాత్మ చేత నడిపింపడానికి తేడా లేదా? అంతే కదా. పరిశుద్ధుడై ఉంటాడు. ఈయన పరిశుద్ధుడై ఇంకా ఏమని పిలువబడతాడు? అక్కడ ఏమని పిలువబడ్డాడు, ఇక్కడ ఏమని పిలువబడ్డాడు? పరిశుద్ధాత్మతో పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని కుమారుడు అనబడటానికి కేవలం యేసుక్రీస్తే ఆయన మాత్రమే అర్హుడు. మిగిలిన వారందరూ యేసుక్రీస్తును నమ్మటము ద్వారా ఎందరు ఆయనను అంగీకరించారో వారందరూ దేవునికి పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. కానీ అద్వితీయ కుమారుడు, ఆయనను పోలిన ఇంకెవరూ లేనటువంటి కుమారుడు యేసుక్రీస్తు. దేవుని ఆత్మచేత ఎంత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులే. కానీ యేసుక్రీస్తు దైవ కుమారత్వానికి మన కుమారత్వానికి చాలా వ్యత్యాసం. ఇది పొరపాటు పడి చాలా మంది మనము దేవుని కుమారులమే అని చెప్పి చాలా వ్యర్థంగా మాట్లాడుతున్నారు. అవును. ఆఖరిగా వీళ్ళు ఈ మాట చెప్పడానికి ఒక కారణం ఏంటంటే ప్రసంగి 7:29లో నరులను దేవుడు యథార్థవంతుడుగా చేశాడు అని వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఇలాంటి వాళ్ళు అక్కడికి వచ్చే వరకు ఏం చెప్తారు అని అంటే నరులను ఉంది కదా అని అంటారు. తెలుగు భాషలో ఉన్న పదం ఏంటంటే ఆదం అనే పదం, అంటే ది ఆడమ్, ఆదాము, లేకపోతే మనుష్య జాతి అని కూడా అనొచ్చు. టూ మీనింగ్స్. మనుష్య జాతి ఎలా? ఆదాము నందు, ఆదాము కారణంగా ది ఆదం, ఆయనను దేవుడు యథార్థవంతునిగా చేశాడు. కానీ ఆయనలో ఉన్న మిగిలిన వారందరూ అంటే నరులందరూ, ఆయన వచ్చిన నరుల జాతిలో వచ్చిన వాళ్ళందరూ సృష్టించుకున్నారు, కల్పించుకున్నారు. సో ఈ ఒకదానికొకటి పొంతన లేని లేకపోతే మూలాలలోకి వెళ్ళి అర్థం చేసుకోలేని కారణంగా వాళ్ళు అపార్థాలు పోయి వాళ్ళు ప్రజలు అపోహలలోకి తీసుకెళ్లిపోయి కన్ఫ్యూజ్ చేసేసి దానికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో. కాబట్టి చివరిగా నేను ముగించడానికి ముందు మరొకసారి ముఖ్యంగా నేను ఈ వీడియో మాట్లాడటానికి గల కారణమైనటువంటి మరి నాకు ఆయన అంటే గౌరవం,
సుందర్రావు గారు అంటే నాకు గౌరవం. సుందర్రావు గారు చేసినటువంటి టీచింగ్స్ మరి ఎన్నో విషయాల్లో ఆయనకున్నటువంటి అవగాహనను ధైర్యంగా చెప్తారు. అయితే ధైర్యంగా చెబితే సరిపోదు, ధైర్యంగా చెప్పిన వాటిని ముందుకొచ్చి వాటిని నిరూపించుకోగలగాలి. నేను ఈ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ మాధ్యమాల నుంచి సుందర్రావు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సుందర్రావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేను మీ కొడుకు వయసు కూడా నాకు ఉండదు. నేను అడిగే ప్రశ్నలోని కాదు, మనం చర్చించుకోగలిగితే క్రైస్తవ సమాజంలో పెలేజియనిజంను కూకటి వేళ్లతో పెరికివేయగలుగుతాం. మీరు క్రైస్తవ సమాజానికి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అని అంటే మీరు నేర్పిన భావజాలం కారణంగా వచ్చే మిగిలిన వారితో మేము మాట్లాడినా కానీ మా డాడీ ఉన్నారు అని తప్పించుకుంటారు. దాని బదులు మీరే వచ్చారనుకోండి, మీతోనే మాట్లాడతాం, స్నేహపూర్వకంగా మీరు నేర్పించేది ఏదైనా ఉంటే నేర్చుకుంటాం, నేర్చుకుని మేము వృద్ధి చెందుతాం. దయచేసి ఒకవేళ ఈ వీడియో గనక మరి చూస్తున్న మన క్రైస్తవ సముదాయంలో ఉన్నవారైనా సరే మరి సుందర్రావు గారి వద్దకు చేర్చండి. సుందర్రావు గారు గనక ఈ వీడియో చూస్తే, నేను సత్శీలరావు గారితో కూడా మాట్లాడాను. సత్శీలరావు గారు నేను కలుపుతానని చెప్పారు. చాలా రోజులు ఫోన్ చేస్తానన్నారు. నేను 10 సార్లు ఫోన్ చేసినా కానీ ఆయన లేపలేదు. దాని కారణంగానే ఇప్పుడు వీడియో రూపంలో మాట్లాడుతున్నాను. ఆయన రావక్కర్లేదు. ఒకవేళ ఆయన పెద్దవారు అయిపోయారు అని అనుకుంటే ఆయన రావక్కర్లేదు. ఆయన పేరు మీద ఆయన తరువాత ఎవరైతే ఉన్నారో ఆ యూనివర్సిటీ మొత్తానికి అధినేతగా అలాంటి వారు వచ్చినా పర్వాలేదు. మనం మాట్లాడుకొని ఈ పిడివాదాన్ని ఇక్కడే సమాప్తి పొందేట్టుగా చేద్దాం. ప్రభు మీ అందరికీ తోడుగా ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాము. వారికి నాయన మీ యొక్క వాక్య సారాంశాన్ని, సత్యమును తెలియజేయమని వేడుకొంచున్నాం. తండ్రి, వారు మరి వినిన వాక్యాన్ని ఆయన గ్రహించుటకు కావలసినటువంటి బుద్ధి, జ్ఞాన, వివేకమును దయచేయమని వేడుకొంచున్నాం. మీ కృపలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం తండ్రి. వారిని మీరే రక్షించి కాపాడి సత్యమందు ప్రతిష్ఠ చేయమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా ఒక మాట, క్రైస్తవ ముఖ్యంగా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ను అనుసరిస్తూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి నేను చేసే మనవి, దయచేసి తొడలు కొట్టకండి, దయచేసి మీసాలు తిప్పకండి, దయచేసి దుర్భాషలు ఆడకండి. ఒకవేళ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ పేరు మీద ఎవరైనా దుర్భాషలు ఆడుతుంటే వారికి మాకు సంబంధం లేదని చెప్పాల్సి వస్తుంది. దయచేసి అలాంటివి ఎవరు చేయకండి. సామరస్యంగా, ప్రేమపూర్వకంగా మన సహోదరులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. లేఖనాధారంగా మనం ఒకరినొకరు కలుసుకొని ఒప్పించుకొని కలిసి ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయపడును గాక. థ్యాంక్ యూ.